నిన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు వీడియో ఒకటి చూశాను. నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, వేషలు ప్రతివర్తలైనట్టు అనిపించింది నాకైతే. మా నాయకుడికి నువ్వు కాదయ్యా, ముందు మాకు సమాధానం చెప్పి మమ్మల్ని దాటుకొని మా నాయకుడి దగ్గరికి పో. దేనికైనా చర్చకి సిద్ధమే. టిట్కో ఇండ్ల దగ్గర నుంచి మీరు ఎన్ని ఇండ్లకు లబ్ధిదారులు ఎన్ని సంఖ్య ఎంత పెట్టినారు, దాంట్లో ఎంతమంది అనర్హులు ఉన్నారు, అక్కడి నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి పులివెందుల్లో నీ ఆస్తుల దగ్గర నుంచి ప్రతి ఆస్తి కోర్టుకు పోయి తెచ్చుకున్న దగ్గర నుంచి ప్రతి స్థలాల దగ్గర నుంచి ఎక్కడైనా కూడా మేము చర్చకి సిద్ధమే. ఈరోజు సొంత ఇండ్లు కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని చేయాలనే ఉద్దేశంతో పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు 8,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు అందరూ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా అర్హులతో ఉన్నారు. నిన్నగాక మొన్న మీ ప్రభుత్వం వచ్చి మీరు దాని మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఆ రోజు లబ్ధిదారులు అర్హత కలిగిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితులు మారకూడదా? వాళ్ళు 4 4 వీలర్స్ వెహికల్ కొనకూడదా? వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోకూడదా? మీరు ప్రతి ఒక్క దాదాపు 2,400 ఇన్ఎలిజిబుల్ చేశారు మీరు అనర్హులుగా. కక్ష సాధింపు చర్య తగదు. రామ్ గోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఉండదు మీ ప్రభుత్వం. ప్రజలేస్తే వచ్చింది కాదు మీ ప్రభుత్వం. ఈవీఎంలు మార్చింటే వచ్చింది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఉండింది. పులివెందుల్లో ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారా మీరు? పులివెందులకి మేము పెట్టాం. పులివెందుల మున్సిపాలిటీకి దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆడేపల్లిలో కూర్చొని మాట్లాడేది కాదు. మేము నీతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే, నువ్వు రా. పూలంగళ్ళ దగ్గరే సిద్ధమే. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని పదాలను వాడి ఆయనతో తేల్చుకుందాం రా అని సవాల్ విసరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పులివెందుల ప్రాంతానికి మీరు ఎన్ని వేల కోట్ల నిధులు కేటాయించినారు? వైఎస్ఆర్ బతికున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు పులివెందుల ప్రాంతానికి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వాళ్ళు నిర్మించిన స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, ప్రజలకు ఉపయోగపడిన చెరువులు కానీ, కాలువలు కానీ, వంకలన్నీ ఆధునీకరణ కానీ చేసింది వైఎస్ కుటుంబం. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని నిధులు కేటాయించినారో మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మేము ఎల్లవేళ ఎక్కడైనా సిద్ధం. మీరు మా సవాల్ను స్వీకరిస్తారా చెప్పండి. మీరు తెలిసి తెలియక ఈ రింగు రోడ్డు చుట్టూ ఉండే భూములు కానీ ప్రతి ఒక్కటి కానీ కబ్జా చేసింది మీరు, కబ్జాలలో ఉండేది మీరు. అక్రమంగా ఎన్నోసార్లు మీ మీద కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఫైన్ కట్టి డబ్బులు కట్టి వచ్చింది మీరు. మాకెవరికి ఆ చరిత్ర లేదు. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే రైట్ ట్రయల్గా ఉంటారు, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటాము. దయచేసి ఇకనైనా చౌకబారు మాటలను మాట్లాడేది మానుకోండి. మా నుంచి ఒక సవాల్ విసురుతున్నాము. ఆయన కానీ తెలుగుదేశం ఇంకా నాయకులు ఎవరైనా సరే నిజంగా పులివెందుల ప్రజల పైన, అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు సవాళ్ళకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కరెంటు బిల్ కట్టని దుస్థితిలో ఉన్నారనేది నిజంగా కరెంటు బిల్ కట్టని దుస్థితిలో ఉన్నాం. ఎందుకు ఇక్కడ పులివెందుల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే మీ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షలకు కొన్ని వందల కోట్లతో ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. వాటన్నిటికీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి రాదు కదా, ఈ కరెంట్ యూజ్ చేసుకోవాల్సిందే కదా. కాబట్టి వాళ్ళకి కన్జ్యూమినేషన్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మేము లాస్ట్ 6 నెలల నుంచి మా ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి సార్కి 2 మెగావాట్ మాకు కావాలి, సోలార్ ప్లాంట్ పెట్టాలి. ఈ సోలార్ ప్లాంట్తోనే ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్తోనే ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కరెంటు మేము సప్లై చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రపోజల్ కొంతవరకు వెళ్ళింది. దానికి మీరు నిజంగా మీ ముఖ్యమంత్రి దగ్గర మీకు మాట ఉన్నట్లయితే ఆ ప్రపోజల్ని ఓకే చేసి ఆ 2 మెగావాట్ని ఇక్కడ వచ్చేటట్టుగా చేస్తే నిజంగా మీకు ఈ ప్రజలపైన చిత్తశుద్ధి ఉన్నట్టు, మీరు డెవలప్ చేసినట్టు. కాబట్టి ఆ 2 మెగావాట్లు ఇక్కడికి తేవాల్సిందిగా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ 2400 మందికి మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇల్లు కూడా పోనీకుండా చేస్తాం. మీరు ఎటువంటి అధైర్య పడద్దని అని చెప్పి కూడా మేము మీడియా ద్వారా వాళ్ళకి చెప్తున్నాం.